కొంతమంది కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తలు నాయకుల తీరు ఎలా ఉంటుందంటే వారి పార్టీయే జీవితాంతం అధికారంలో ఉంటుందనుకుంటారు. మారుతున్న రాజకీయ సమీకరణాలపై వారికి పట్టింపు ఉండదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతోటే చంద్రబాబు నాయుడు గారి సీఎంగా గద్దెనెక్కారనే స్పృహ కూడా వారికి ఉండదు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రస్తుతం చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి 2029లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేద్దాం అనే ఆలోచన కూడా వారికి రాదు. ఒకవేళ కూటమి అధికారంలోకి రాకుండా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ఎంతగానో తాపత్రయపడుతున్న అమరావతి అనే రాజధాని ఉండదు, కమ్మవారి వేల కోట్ల బిజినెస్లు ఉండవు అనే ఇంగిత జ్ఞానం కూడా టీడీపీ క్యాస్టిస్టులకు ఉండడం లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే అమరావతి సేఫే, కమ్మవారి బిజినెస్లు సేఫే అనే రాజకీయ చాణక్యం కూడా కరడుగట్టిన టీడీపీ కులగజ్జి నాయకులకు తెలియడం లేదు. ఈ ప్రస్తావనంతా ఎందుకంటే ఒక ప్రో టీడీపీ యూట్యూబ్ ఛానల్ పవన్ దొంగ నాటకం అంటూ హార్ష్గా థంబ్నైల్ పెట్టి ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో పవన్ సనాతన ధర్మాన్ని ఒక ఇష్యూగా టేకప్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పవన్ ఉద్యమం చంద్రబాబు గారి సీఎం సీటుకు ఎసరు పెడుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కుండ అనే పదంతో ప్రారంభం అయ్యే ఈ ఛానల్ చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితమైంది. అంటే ఈ ఛానల్ స్వయంగా ఏదన్నా అభిప్రాయం వెల్లడిస్తే అది చంద్రబాబు గారి అభిప్రాయం అని అనుకోవాలా? కావచ్చు. ఒక్క విషయం మాత్రం స్పష్టం. గ్రౌండ్ లెవెల్లో జనసేన కార్యకర్తలు నాయకులు 2029లో పవన్ కళ్యాణ్ గారే సీఎం అని ఫిక్స్ అయ్యారు. టీడీపీ అందుకు సహకరిస్తే ఆ పార్టీ కూడా నిలబడి ఉంటుంది. లేదా పర్యవసానాలు ఎటు నుండి ఎటు మళ్ళుతాయో ప్రస్తుతానికైతే చెప్పలేం.